దేవుని యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి చేరి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభాభివందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధన వర్తమానాన్ని విందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభు, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో ఆరాధన వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఆరాధించడానికి కావలసిన ఆరాధన అంశాలన్నీ వాక్యం ద్వారా మీరు మాకు బయలుపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. వట్టివాడును మట్టివాడును దుమ్ము ధూళి వంటి వాడినైన నన్ను మీ సిలువ చాటును మరుగు చేసి ఆరాధన వర్తమానాన్ని మీరే మాకు అందించమని, తద్వారా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినట్లు సహాయము చేయమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఆరాధన కొరకు ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఆరాధన అంశము దేవుని స్వరూపము, ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపము. ప్రకృతిలో దేవుడు చేసిన సృష్టిలో స్వరూపం కలిగినవి, స్వరూపం లేనివి వస్తువులు ఉన్నాయి. స్వరూపం లేనివి అంటే రూపము లేనివి లేక ఆకారం లేని వస్తువులు కూడా దేవుడు చేసిన సృష్టిలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఏ ఆకారం ఉండదు, ఏ స్వరూపం ఉండదు. బాటిల్లో పోస్తే బాటిల్ స్వరూపం, గ్లాసులో పోస్తే గ్లాసు స్వరూపం, బకెట్ స్వరూపం, కాలువలో ఉంటే కాలువ స్వరూపం. స్వరూపము లేనివి, రూపము లేనివి ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే మానవులైనటువంటి మనము భౌతికంగా ఒక స్వరూపాన్ని, ఒక ఆకారాన్ని కలిగి ఉన్నాం. అయితే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి, ఆయన ఏ ఆకారంలో ఉంటాడు, ఏ స్వరూపంలో ఉంటాడు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి స్వరూపాన్ని, ఆకారాన్ని కలిగి ఉన్నాడు అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నారు. అదేవిధంగా యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది, దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మయై ఉన్నాడు. అంటే ఆయన ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపిగానే ఆయన సృష్టిని సృష్టించాడు. తర్వాత మానవుడు పాపం చేసినప్పుడు మాత్రము 33.5 సంవత్సరాల కాలంలో మాత్రమే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిగా ఈ భూమి మీదకి రావటం జరిగింది. భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు కేవలం 33.5 సంవత్సరాల కాలంలో ఆయన ఏ విధంగా తన స్వరూపాన్ని కనపరుచుకున్నాడు అంటే, అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది, మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి. 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు మనవలే ఒక మనుష్యునిగా కనపరుచుకున్నారు. తర్వాత శిలువ మరణం పొందారు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మస్వరూపిగా, అనగా పరిశుద్ధాత్మగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరి హృదయంలో కొలువై ఉన్నారు. కాబట్టి మన దేవుడు ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు. ఆయన అదృశ్యుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో
ఆయన అదృశ్య దేవుడు అనే మాట అక్కడ మనం చదువుతాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపం కలిగినటువంటి దేవుడు. ఇలాంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం. మన దేవుడు అదృశ్య స్వరూపంలో ఉండి మన భౌతికపరమైనటువంటి నేత్రాలకు కనిపించకపోయినా కానీ ఆయన ఈరోజు భావయుక్తంగా తన స్వరూపాన్ని కనపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భావయుక్తంగా దేవుడు తన స్వరూపాన్ని కనపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ప్రేమగా మాట్లాడుతున్నాడు అనుకుందాం. చాలా నిష్కళంకంగా మాట్లాడుతున్నాడు, చాలా ప్రేమిస్తూ మాట్లాడుతున్నాడు అనుకుందాం. ఈ వ్యక్తి మాట్లాడే మాటల్లో ఉన్నటువంటి ప్రేమ ద్వారా మరొక వ్యక్తికి దేవుడు తనను తాను కనపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఒక భావయుక్తంగా తనను తాను కనపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదృశ్యుడైన దేవుడు భావయుక్తంగా ఏ విధంగా స్వరూపాలు కలిగి ఉన్నాడో కొన్ని స్వరూపాల గురించి వాక్యానుసారంగా ధ్యానించి ఆరాధించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈరోజు మన ఆరాధన అంశం ఏమిటంటే ద ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని స్వరూపము. ఆయనకి ఎలాంటి భావయుక్తమైన స్వరూపాలు ఉన్నాయో ధ్యానించే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఇలా ఉన్నది: దేవుడు ప్రేమా స్వరూపి. ఎలాంటి స్వరూపం కలిగిన వాడు మన దేవుడు? ప్రేమా స్వరూపి అయినటువంటి దేవుడు. ప్రేమ అనేటువంటి ఒక భావం ద్వారా తనను తాను కనపరుచుకుంటున్నటువంటి దేవుడు. మన దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ప్రేమను ధరించుకున్నటువంటి దేవుడు. ఆయన మాటలు ప్రేమతో కూడిన మాటలు, ఆయన క్రియలు ప్రేమతో కూడిన క్రియలు, ఆయన ప్రణాళికలు, ఆయన యొక్క వ్యక్తిత్వం ప్రేమయ్య ఉన్నది. ఆయన ఏం చేసినా కానీ ప్రేమతోనే చేసేటువంటి దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉన్నది అనుకుందాం. భర్త భార్యని నిష్కలంకంగా ప్రేమిస్తున్నట్లయితే భర్త చూపిస్తున్న ఆ ప్రేమలో భార్య దేవుణ్ణి చూస్తుంది. ఆ ప్రేమలోనే దేవుడు తన స్వరూపాన్ని భావయుక్తంగా భార్యకు కనపరిచే ప్రయత్నం దేవుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి మన దేవుడు ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు. ప్రేమించేవారు ఇవ్వటానికి ఇష్టపడతారు, తమకు కలిగి ఉన్నదంతయు ఇవ్వటానికి ఇష్టపడతారు ప్రేమించేవారు. మరి మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, మనకేమిచ్చాడు అంటే మొట్టమొదటిగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన ప్రేమించే దేవుడు కాబట్టే తన ప్రాణాన్ని ఇచ్చాడు. తద్వారా మనకు రక్షణ వచ్చింది, అంటే రక్షణ కూడా ఇచ్చాడు. రక్షణ కలిగి ఉన్న మనందరికీ పరిశుద్ధాత్మను ఇచ్చాడు. పరిశుద్ధాత్మ కలిగిన వారందరూ సార్వత్రిక సంఘములో సభ్యత్వాన్ని ఆయన ఇచ్చాడు. ఈ సార్వత్రిక సంఘంలో సభ్యులైన వారందరికీ నిత్య జీవాన్ని ఆయన ప్రసాదించాడు. ప్రేమించే దేవుడు కాబట్టే రక్షణ ఇచ్చాడు, ఆత్మదేవుణ్ణి ఇచ్చాడు, అదేవిధంగా సార్వత్రిక సంఘంలో సభ్యత్వాన్ని ఇచ్చాడు, నిత్య జీవాన్ని కూడా ఇచ్చాడు. ప్రేమించే దేవుడు కాబట్టే వెలకట్టలేని ఇన్ని బహుమానాలు ఆత్మీయంగా దేవుడు మనకి ఇవ్వటం జరిగింది. ప్రేమ యొక్క ఈవే రక్షణ. మనం పొందుకున్నటువంటి రక్షణ అనేది దేవుని యొక్క ప్రేమ యొక్క ఈవిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మన దేవుడు ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు. అందును బట్టి ఆరాధన చేద్దాం. నెంబర్ 2, దేవుని యొక్క మరొక స్వరూపం ఏమిటంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో ఇలా ఉన్నది: వారు నాదా సత్యస్వరూపి. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే మన దేవుడు
సత్యస్వరూపి. సత్యమంతా ఒక రూపానికి వస్తే ఆయనే మన ప్రభు. సత్యం అనేది చాలా బలమైనది. ఈ సృష్టిలో సత్యాన్ని మించిన బలమైన వస్తువు ఏదీ లేదు. కాంక్రీట్ స్లాబ్ అయినా, కొండ అయినా, పర్వతమైనా, ఆటం బాంబు అయినా సత్యానికి మించిన బలం కలిగి లేవు. సత్యం అనేది చాలా బలమైనది. ఆ సత్యాన్ని స్వరూపంగా కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఒక సహోదరుడు మరొక సహోదరునితో నిక్కచ్చిగా సత్యమే పలుకుతున్నాడంటే ఆ సత్యం పలుకుతున్నాడు కదూ, ఆ పలుకుతున్న సత్యములోనే దేవుడు ఉన్నాడు. ఆ విధంగా దేవుడు భావయుక్తంగా తనను తాను కనపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన ఈ భూమి మీదకి రావటం జరిగింది. ఆ సత్యము ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. అప్పటి వరకు మనం ఎక్కడున్నామంటే అసత్యములో ఉన్నాము. అబద్ధాలను మనం నమ్ముతూ ఉన్నాము, అబద్ధాలను పాటిస్తూ ఉన్నాము, మోసములో పడిపోయి ఉన్నాము. మోసములోను అబద్ధములోను ఉన్నటువంటి మన జీవితాల్లోనికి యేసుక్రీస్తు ప్రభువారు సత్యవంతునిగా వచ్చి ఆ సత్యము గురించి మనకి బోధించి సత్యము ద్వారా మనల్ని స్వతంత్రులుగా చేసినటువంటి దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నామంటే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఇలా ఉన్నది. మన గురించి బైబిల్ ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా ఉన్నది. ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడును. ప్రతి మనుష్యుడు ఎవరు? అబద్ధికులు. మనుషులందరూ అబద్ధికులు. మనమందరం అబద్ధంలో ఉన్నాం. మనమందరం అబద్ధికులుగా ఉన్నాం. రక్షణ పొందకముందు మన జీవితాల్లోనికి ఎవరు వచ్చారు? ప్రతి మనుష్యుడును అబద్ధికుడు, కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. దేవుడు సత్యవంతుడు కాక తీరడు అంటే ఆయనే సత్యం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆయనే సత్యం. ఆయన మాటలు సత్యం, ఆయన అందించిన సువార్త సత్యం, ఆయన మార్గాలు సత్య మార్గాలు, ఆయన ప్రణాళికలు సత్యంతో కూడినటువంటి ప్రణాళికలు. ఆ సత్య మార్గములోనికి మనల్ని నడిపించటానికి సత్యమైనటువంటి దేవుడు ఈ భూమి మీదకి సత్య స్వరూపిగా రావటం జరిగింది. అంత మాత్రమే కాదు, మనకి ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆరాధించవలసిన రెండవ అంశము ఏమిటంటే మన దేవుడు సత్యస్వరూపి. అబద్ధికులైన మన జీవితాల్లోనికి సత్యస్వరూపిగా ఆయన వచ్చి మనల్ని కూడా సత్యముందు ప్రతిష్ఠ చేసినటువంటి దేవుణ్ణి ఎంతైనా మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం. నెంబర్ 2 అది. నెంబర్ 3, ఇంకా దేవుని యొక్క స్వరూపాలు భావయుక్తంగా ఎలా ఉన్నాయి అంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 17:25. నీతి స్వరూపుడువగు తండ్రి అంటే మన దేవుడు ఏమై ఉన్నాడు? నీతి స్వరూపి అయి ఉన్నాడు. ఆయన మాటల్లోనూ, ఆయన చేష్టల్లోనూ, ఆయన ప్రవర్తనలోనూ, ఆయన వాగ్దానాలలోనూ నీతి ఉన్నది. మనం ఎలాంటి వారమంటే అవినీతి పరులము, అనీతిమంతులము. మనము యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలోనికి రాకముందు మనం ఎక్కడ ఉన్నామంటే దుర్నీతిలో ఉన్నాం. అవినీతి అనేది చాలా చిన్నది, దుర్నీతి అనేది చాలా పెద్దది. దుర్నీతి వేరు, అవినీతి వేరు. దుర్నీతి అనేది ఒక మహావృక్షం అయితే అవినీతి అనేది అందులో ఉన్నటువంటి ఒక చిన్న ఆకు లాంటిది అంతే. అవినీతి అంటే అర్థమేమిటి? అక్రమంగా సంపాదించటం, అక్రమంగా
లెక్కల రూపంలో లేనటువంటి ధనాన్ని కూర్చుకోవటం. దాన్ని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ అనే ఒకటి ఉంటుంది. వారి పని ఏమిటంటే అక్రమంగా ఎవరైతే ధనాన్ని సమకూర్చుకుంటున్నారో వారిని పట్టుకోవటమే అవినీతి నిరోధక శాఖ యొక్క పని. అంతేగాని వారు తమ డ్యూటీని అక్రమ సంబంధాలు పెట్టుకునే వారి విషయంలో డ్యూటీ చేయరు. వాళ్ళు అక్రమంగా ధనం సంపాదించుకునే వారి విషయంలోనే వాళ్ళు డ్యూటీ చేస్తారు. అక్రమైన ప్రణాళికలు వేసే వారి విషయంలో, అక్రమ సంబంధాలు పెట్టుకునే వారి విషయంలో, మోసాలు చేసే వారి విషయంలో యాంటీ కరప్షన్ బ్యూరో వర్క్ చేయదు. కేవలము వాళ్ళ పరిమితి ఏంటంటే అవినీతిగా ధనాన్ని సమకూర్చుకునే వారిని పట్టుకోవటం. కానీ దుర్నీతి అనేది ఎంత పెద్దది అంటే ఈ దుర్నీతిలో నుండే ప్రతి పాపం వచ్చింది. అది అబద్ధాలు కావచ్చు, మోసాలు కావచ్చు, అక్రమ సంబంధాలు కావచ్చు, జారత్వం కావచ్చు, అల్లరితో కూడిన ఆటపాటలు కావచ్చు, కాముకత్వం కావచ్చు, ప్రతిదీ దేవునికి విరుద్ధమైన ప్రతిదీ దుర్నీతిలో నుండే వచ్చింది. ఈ దుర్నీతి నుండి విడిపించడానికి నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాల్లోనికి వచ్చారు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధమైన మాటలు రాయబడి ఉన్నాయి. మొదటి యోహాను 1వ అధ్యాయము 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేని నుండి విడిపించాడు ఆయన మనల్ని? సమస్త అవినీతి నుండి మాత్రమేనా? సమస్త దుర్నీతి, పాపానికి పాపం అని పిలిచే ప్రతి దాని నుండి ఆయన మనలను విడిపించిన దేవుడు. అంత మాత్రమే కాదు, మనలను తన నీతిగా చేసుకున్నటువంటి దేవుడు. ఈ నీతిని మనకు ఉచితముగా అనుగ్రహించిన నీతి స్వరూపి అయినటువంటి దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి బోన్లో అరెస్ట్ చేయబడినప్పుడు ఒక బోన్లో నిలబడి ఉంటే జడ్జి స్థానంలో కూర్చున్నటువంటి పిలాతు, జడ్జిగా ఉన్నటువంటి పిలాతు బోన్లో ఉన్నటువంటి ఒక ముద్దాయిగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూచి ఏమన్నాడు? నీతిమంతుడు, ఇతడు నీతిమంతుడు, ఇతని యందు నాకే తప్పిదమో కనిపించట్లేదన్నాడు. జడ్జి స్థానంలో ఉన్న వ్యక్తి ముద్దాయిగా పిలువబడినటువంటి క్రీస్తు గురించి ఇచ్చిన సాక్ష్యం, ఆ బోనులో నిలబడి ఉన్నటువంటి క్రీస్తుని గురించి ఇచ్చిన సాక్ష్యం, ఈయన నీతిమంతుడు. పిలాతు భార్య కూడా పిలాతుతో అంటుంది, ఏమంటుంది? ఈ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. అన్యులు సైతం యేసుక్రీస్తు ప్రభువారే నీతి కలిగిన దేవుడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నీతి వస్త్రములను మనకు ధరింపచేసిన దేవుడు. మన అవినీతిలోనూ అనీతిమంతులుగా ఉన్నప్పుడు, ఏ మంచి మనలో లేనప్పుడు తన నీతి వస్త్రాన్ని మనకు ధరింపచేసి తన నీతిని మనకు ఆపాదించినటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు ఆరాధించవలసిన 3వ అంశము ఏమిటంటే మన దేవుడు నీతి స్వరూపి అయినటువంటి దేవుడు. ఆఖరిగా 4వ స్వరూపం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. తెలిసియుండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. మన ప్రభువు గురించి ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటి? ఆయన మహిమా స్వరూపి. యాక్చువల్గా మహిమా స్వరూపి అయిన దేవుణ్ణి ఏం చేశారు? సిలువ వేశారు. ఎందుకు సిలువ వేశారు? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను కోల్పోయాం. కోల్పోయిన మహిమను మనకు తిరిగి ఇచ్చిన నిమిత్తము మహిమా స్వరూపి అయిన క్రీస్తుని సిలువ వేశారు. మనమందరము త్రోవ తప్పి గొర్రెలుగా ఉన్నప్పుడు మహిమను, దేవుడిచ్చిన మహిమను కోల్పోయినప్పుడు అది తిరిగి ఇవ్వటానికి మహిమా స్వరూపి అయిన క్రీస్తుని మన కొరకు సిలువ వేయటం జరిగింది. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సువార్త ప్రకటించాడు, వాక్యాన్ని బోధించాడు. ఆ సువార్త పేరు మహిమ కలిగిన సువార్త. తన మహిమ కలిగిన సువార్తతో
మన హృదయాన్ని తాకి మనల్ని రక్షించుకొని మహిమ గల సంఘములో సభ్యుడిగా ఆయన మనల్ని చేశాడు. మహిమ కలిగిన సంఘం అంటే సార్వత్రిక సంఘం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ సంఘం ఒక రోజున ఎత్తబడుతుంది. ఇది మహిమ కలిగిన సంఘం. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు మేఘారుడై మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. మహిమ స్వరూపిగా ఆయన తనను తాను కనపరుచుకుపోతూ ఉన్నాడు. ఆ సమయంలో మనం కూడా మహిమ దేహం కలిగి ఆయనను ఎదుర్కోవడానికి వెళ్తాం. మంటి దేహం కలిగిన మనకి మహిమ దేహాన్ని ఇచ్చిన దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు. అందుకే పౌలు గారు ఒక చోట ఇలా అన్నారు, ఈ యేసుక్రీస్తు మనకు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు అని పౌలు గారు ఒక పత్రికలో రాయటం మనం చూస్తాం. మన స్వరూపం ఎలాంటి స్వరూపం అంటే, భౌతికంగా మనకంటూ ఒక స్వరూపం ఉంది, కానీ పాపం చేసినప్పుడు మనకున్నటువంటి ఆత్మీయ స్వరూపాన్ని మనం కోల్పోయాం. ఫామ్లెస్ అయిపోయాం. వి బికేమ్ ఫామ్లెస్. మనం పాపం చేసినప్పుడు, దుర్నీతిలో ఉన్నప్పుడు, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మనము ఆత్మీయంగా ఆకారాన్ని కోల్పోయాం, ఆత్మీయంగా అందాన్ని కోల్పోయాం. మనకు ఒక స్వరూపము కానీ అంటే ఒక రూపం కానీ, సొగసు కానీ అంటే అందము కానీ లేదు. పాపము చేసిన మనకి ఒక స్వరూపము కానీ, సొగసు కానీ, అందము కానీ లేదు. ఒక ఆకారం లేని వారిగా ఉన్నాం. ఆత్మీయంగా భౌతికంగా ఆకారాలు ఉన్నాయి మనకి, ఆత్మీయంగా ఆకారాలు లేని స్థితిలో మనం ఉన్నాం. స్వరూపం లేని స్థితిలో మనం ఉన్నాం. అయితే మనకు ఆత్మీయ స్వరూపాన్ని అనుగ్రహించు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు తన భౌతిక దేహాన్ని శిలువలో అప్పగించుకున్నాడు. అప్పగించుకున్నప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, ఆ భౌతిక దేహం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భౌతిక శరీరం శిలువలో స్వరూపాన్ని కోల్పోయింది, సొగసును కోల్పోయింది, అందాన్ని కూడా కోల్పోయింది. నాకు ఆత్మీయమైన సొగసును, స్వరూపాన్ని, అందాన్ని ఇచ్చు నిమిత్తం నా దేవుడు భౌతికంగా ఆ శిలువలో వేలాడినప్పుడు స్వరూపాన్ని, సొగసుని, అందాన్ని కోల్పోయాడు. మాంసపు ముద్దగా చేయబడ్డాడు. కేవలము ఆత్మీయ అందాన్ని, ఆత్మీయమైన అలంకరణలు మనకిచ్చు నిమిత్తము, ఆకారం లేని నాకు, ఆత్మీయ ఆకారం లేనటువంటి నాకు ఒక ఆత్మీయ ఆకారాన్ని, స్వరూపాన్ని ఇచ్చు నిమిత్తము తన భౌతికపరమైన శరీరాన్ని ఆయన అప్పగించుకోవడం జరిగింది. ఈరోజు మనలందరినీ తన వాక్యం చేత తన సారూప్యములోనికి ఆయన మరల్చుకుంటూ ఉన్నాడు. ఇంతటి మహిమతో కూడినటువంటి వైభవాన్ని మానవులైనటువంటి మనకి దేవుడు మహిమా స్వరూపిగా మనకి అనుగ్రహించటం జరిగింది. కాబట్టి ఈ 4 ఆరాధన అంశాలను బట్టి దేవుణ్ణి మనము ఆరాధించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం. పాయింట్స్ వైజ్గా నేను ఆరాధన వర్తమానాన్ని రిమైండ్ చేస్తాను. ఈరోజు ఆరాధన వర్తమానం యొక్క అంశం ఏమిటి? దేవుని స్వరూపం, ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుడు యాక్చువల్గా ఆత్మ అయి ఉన్నాడు, అదృశ్య స్వరూపి అయి ఉన్నాడు. కానీ దేవుడు భావయుక్తంగా తనను తాను కనపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో మొదటి స్వరూపం ఏమిటి? ఆయన ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. మన జీవితాల్లోనికి వచ్చి మనల్ని ప్రేమించిన దేవుడు. నెంబర్ 2, ఆయన సత్యస్వరూపి అయి ఉన్నటువంటి దేవుడు. నెంబర్ 3, ఆయన నీతి స్వరూపి అయినటువంటి దేవుడు. నెంబర్ 4, ఆయన మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు. ఇంతటి అద్భుతమైన స్వరూపం కలిగిన దేవుణ్ణి ఎంతైనా మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం. తలలు వంచుదాం, మోకరించుదాం, ఆరాధిద్దాం.